అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో జిల్లా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా దగ్గర మహిళలకు ఉపాధి కల్పించడం, శిక్షణ ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ శిక్షణ 45 రోజుల కార్యక్రమము గౌరవ కలెక్టర్ మేడం ఫండ్స్తో ఈ శిక్షణ కార్యం నిర్వర్తించడం జరిగింది. ఈ 45 డేస్ ట్రైనింగ్లో వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ కానీ ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పడము, మళ్ళీ కలెక్టర్ మేడం రూపొందించిన ట్రాఫిక్ పార్క్లో కూడా ఇలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 45 డేస్లో వాళ్ళు చాలా చక్కగా నేర్చుకొని మాకు ఏదైనా ఉపాధి కావాలి అన్నప్పుడు కలెక్టర్ మేడం వీళ్ళకి ఆటోస్ ఇప్పించడం జరిగింది. ఇద్దాము అనుకున్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్ కింద మేము బండి సంజయ్ సార్ని కలవడం జరిగింది, కేంద్ర మంత్రివర్యులని. తను వెంటనే సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆటో ఇస్తామని మాకు తెలియజేశారు. సో అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సార్. మాకు చక్కగా ఈ ఆటోస్ ఇచ్చి మా ట్రైనీస్కి మంచి ఉపాధి కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు శిరీష, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిఎంఎస్వికే దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఈ ఆటో ట్రైనర్గా ఉన్నానండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము అనుకున్నప్పుడు అసలు అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇవి సక్సెస్ చేయగలుగుతామా అనే కొంచెం చిన్న భయం ఉండే, బట్ ఎందుకు చేయలేము, చేయాలి అనేది కూడా ఉండే. సో డిఎం మేడం ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ మేడం వెంటనే ఓకే, మహిళలు ఎందుకు డ్రైవింగ్ చేయకూడదు అన్నట్టుగా మేడం కూడా మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. లైసెన్స్ కోసం కానివ్వండి, అన్ని రకాలుగా మాకు మధ్యాహ్నం భోజనం పెట్టేసి, స్నాక్స్ ఇచ్చేసి అన్ని రకాల వసతులు మేడం కల్పించిండ్రు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం కూడా మేము చాలా రుణపడి ఉన్నామండి. మా కోసం ఇంత ఆలోచించి మేడం మా కోసం ఇంత చేస్తారని. సార్ రెడ్డి సార్ గారు కూడా మా కోసం ఆటో తీసుకురావడం, మాకు నేర్పించేలాగా ప్రోత్సహించడం, మీరు చేయగలరు అని. మేము కొంచెం డౌన్ఫాల్ అయిన ప్రతిసారి మాకు ఎంకరేజ్ చేశారు. మీరు చేయగలుగుతారు, మీరు అన్నిట్లో ఉండాలి, మీరు ఇంట్లో వంట చేయడము, జాబులు చేయడము, చదువుకోవడమే కాదు, అన్ని రంగాల్లో ఉన్నారు మహిళలు. జాబులు చేస్తాం, మేము వంటలు చేస్తాం, అన్నీ చేస్తాం, మేము ఎందుకు డ్రైవింగ్ చేయకూడదు, మేము చేస్తాం మేడం అని మేడం ఇచ్చిన ప్రోత్సాహంతో మేము డిఎం మేడంకి మేము చేయగలం మేడం, మేము చేస్తామని లైసెన్స్లు కూడా మేము హానెస్ట్గా అసలు ఎవరి సహాయం లేకుండా ఒక గవర్నమెంట్ ఆఫీస్ త్రూ పోయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మేము వాడకుండా హానెస్ట్గా మేము డ్రైవింగ్ లైసెన్సులు సంపాదించుకున్నాం. ఎగ్జాములు రాసాం, డ్రైవింగ్ కోసం అని టెస్టులు పాస్ అయ్యాం. మేము అన్ని డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మాకు ఇప్పుడు ఫ్రీగా బండి సంజయ్ సార్ ఇస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. లోన్ అయినా పర్వాలేదు, మేము తీసుకోవాలనే దాంతో ఉండే, బట్ ఇప్పుడు ఫ్రీగా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బండి సంజయ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, కలెక్టర్ మేడం థ్యాంక్ యూ సో మచ్, డిఎం మేడం గారికి, మహిళా ప్రాంగణం బృందానికి మొత్తం థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి, నా పేరు రాజవర్ధిని. నేను కరీంనగర్కి చెందిన అమ్మాయిని. ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత పిఎం విశ్వకర్మ గవర్నమెంట్ స్కీమ్ పిఎం విశ్వకర్మ కింద ట్రెడిషనల్ మాలాకర్గా నేను ట్రైనర్గా వర్క్ చేశాను. ఇప్పుడు అదే టైంలో కలెక్టర్ మేడం గారు ఫ్రీ ఆటో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలిసింది. నాకు చిన్నప్పటి నుండి సైకిల్ కానీ స్కూటీ కానీ ఏది రాదు. సో ఇప్పుడు ఆటో నేర్చుకుందామని ఆసక్తితో వెళ్ళాను. ఆటో తొందరగానే వచ్చేసింది డ్రైవింగ్. అండ్ ఇప్పుడు మా ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్కూటీ కానీ సైకిల్ కానీ రాకుండా ఆటో డ్రైవింగ్ కూడా వచ్చేసింది అని. ఇప్పుడు ఈ ట్రైనింగ్ వల్ల మేము స్కూటీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాం ప్రాంగణంలో. అలాగే కలెక్టర్ మేడం గారు మాకు చాలా హెల్ప్ చేశారు. డిఎం మేడం, డిస్ట్రిక్ట్ మేనేజర్ సుధా మేడం గారు కూడా మాకు చాలా సహాయం చేశారు. మంచి ట్రైనర్ని ప్రొవైడ్ చేశారు, ట్రైనింగ్ కూడా బాగా ఇప్పించారు. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా థ్యాంక్ యూ సార్, సార్ కూడా ఇప్పుడు ఆటోలు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మీదట లేడీస్ సేఫ్గా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళ ఏ ఇంటికైనా కూడా, ఏ ఇంట్లోనైనా కూడా శాస్త్రాలు చెప్తుంటే ఈ నానుడు ఉంది. ఇంట్లో మహిళ చేతికి తాళచోలు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుందండి. మనం సంపాదించిన డబ్బు కానీ, నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరకత్ ఉంటుంది అంట మనం. అందుకే దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా దేశంలో కూడా ఇవాళ దాదాపు 50,65,000 బడ్జెట్ ఉన్న ఈ దేశాన్ని కూడా ఒక మహిళ అయినటువంటి మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉన్నది. అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి అలా ఈ దేశం ఒక బాధ్యత అప్పైపోయింది. కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది. మొన్న సింధూర్ సందర్భంలో ఈ యుద్ధంలో కూడా
కమాండెంట్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పయిపోయినాం కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముఖల స్థావరాలను ధ్వంసం చేసినామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పమేలా సత్పతి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇవాళ అనేక కొత్త కొత్త సంస్కృతి కొత్త కొత్త ఆలోచనలతో వినూత్న ఆలోచనలతో వాళ్ళ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ గతంలో చాలామంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కుట్టు మిషన్ కూడా జరిగింది. మొన్న చాలామంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడము, కలిసి మేము పీజీ చేస్తాం సార్, మేము బీటెక్ చేస్తాం సార్, మేము డిగ్రీలు చేస్తాం సార్, మేడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలామంది గౌరవ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి లైసెన్స్ ఇవ్వడం, వారికి దాదాపు 2 నెలల పాటు అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత మీకు తెలుసు నిన్ననే సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించినాం. నిన్న 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ 10th స్టూడెంట్స్ అందరు కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరు కూడా అది కూడా కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావోలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం, పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం, తర్వాత ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందు రావడం. నేను గతంలో ప్రయత్నం చేసిన కానీ ఎవరు ముందు రాలే ఇద్దామని చెప్పి, కానీ కలెక్టర్ గారు చొరవ తీసుకొని వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి అన్ని రకాల వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన తర్వాత మనం కూడా ఈ ఆటోస్ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. దాదాపు 3,50,000 విలువ చేసే ఆటో, ప్యాసింజర్స్ ఆటోస్ 9, గూడ్స్ ఆటోలు కూడా. అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు నడపలేదు ఎక్కడ కూడా. అంటే మేము ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము, ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో ఇలా బీటెక్ బిఏలు దాంతోపాటు కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం చాలా గూడ్స్ ఆటోలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఆదా ఉంటే ఎలక్ట్రికల్ ఆటోస్ ఇవి ఇలా పర్యావరణ రక్షణకు ముందు రావాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఢిల్లీలో తెలుసు, మనకు ఢిల్లీలో మేము ఉంటాం కదా, ఢిల్లీలో మొత్తం పొల్యూషనే. సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి, వాహనాల సంఖ్యను తగ్గించాలి, ఎలక్ట్రికల్ ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా దానికి ఇంజన్ కూడా ఉండదు, డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము, ఆటోను నడుపుకోవడం, డీజిల్ పెట్రోల్ ఏ ఉండదు దానిలో. వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది. దాదాపు 15 ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆ సందర్భంగా వారికి ఇవ్వడం. ఈరోజు ఏంటంటే గౌరవ కలెక్టర్ గారి బర్త్డే కూడా ఇవ్వాలి. వారు కూడా ఒక మంచి ఆలోచనతో మాకు కూడా ఇప్పుడే తెలిసింది మాకు కూడా. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఆటోలు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళు ఆటోలు మంచిగా నడుపుకోవాలి, నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి. ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ పోవడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.